ఇవాళ నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అండి. ఈ స్నాక్స్ వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగాను, కొంచెం చల్లారిన తర్వాత సాఫ్ట్‌గాను చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఆ స్నాక్సే గోధుమ పిండి డైమండ్స్ అండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనేంతలా ఉంటాయండి. అంత టేస్టీగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిలోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి పిండిని. ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా, అలా అని మరీ మెత్తగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, కొద్ది కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. పిండి ముద్దను బాగా ప్రెస్ చేస్తూ ఒక 2 నిమిషాల వరకు అలా కలుపుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని 20 నిమిషాల పాటు నాననివ్వాలండి. కొంచెం ఈలోపు మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ స్మాల్ సైజ్ అండి 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. నేను పెద్ద సైజ్ అయితే 2 అయితే చాలండి. ఇవి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో ఉడికించుకున్నానండి. చూడండి, ఈ ఉడికించుకున్న తర్వాత ఇలా మెత్తని పేస్ట్ లాగా స్మాష్ చేసుకోవాలి. మీరు స్మాషర్తో కానీ, స్పూన్తో కానీ, లేదా చేత్తో కానీ ఎలాగైనా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ లాగా రావాలండి మెత్తగా, మధ్యలో ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు అందులో 1 టీ స్పూను జీలకర్ర, 1.5 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. అందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కరివేపాకు వేయాలి. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా కస్తూరి మెంతి వేయాలండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ స్నాక్స్కి. ఇలా నలిపేసి ఆలు పేస్ట్లోకి వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని తక్కువ వస్తే మరి కొంచెం వేసుకోండి. అందులోకే ఒక చిటికెడంతా పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా స్పూన్తో కానీ చేత్తో కానీ కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా థిక్ పేస్ట్ లాగా అవుతుంది. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసండి. ఇప్పుడు మనం కలుపుకున్న గోధుమ పిండి నానే ఉంటుందండి. ఇలా ఈ పిండిని మరొకసారి ఇలా కలుపుకొని ఈ పిండిని 3 పార్ట్స్ డివైడ్ చేసుకుందాము. చిన్న పిండి ముద్దల్లాగా 3 పిండి ఉండల్ని చేసుకున్నానండి ఇలా. ఇప్పుడు ఈ పిండి ఉండల్లో నుంచి ఒక పిండి ఉండ తీసుకుని చపాతీలాగా చేసుకోవాలండి. మిగిలిన 2 తడి ఆరకుండా అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పొడి పిండిని చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. ఎక్కువ ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోకూడదు. చపాతీ కర్రకు ఒక పక్కన ప్రెజర్ ఇచ్చామంటే చపాతీ దానంతట అదే తిరుగుతుందండి. ఇలా రోల్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా, అలా అని మరీ పల్చగా కాకుండా చపాతీ మీడియం థిక్నెస్తో ఉండాలండి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పైన ఉన్న పొడి పిండినంతా తుడిచేసి అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు పేస్ట్ని వేసి మొత్తం చపాతీ మొత్తం పరచాలండి. స్పూన్తో కానీ లేదా చేత్తో కూడా పరుచుకోవచ్చు. ఇలా మొత్తం చపాతీ మొత్తం పరచేసుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత అంచుల దగ్గర కొంచెం స్పేస్ వదులుకోవాలండి. ఇలా చూడండి, ఇలా నేను అంచుల దగ్గర వదిలినాను. ఇలా వదులుకోవాలి. ఇలా ఎందుకు వదలాలంటే అక్కడ కొంచెం తడి చేయాలండి. కొంచెం వాటర్లో పేలను డిప్ చేసుకొని ఇలా తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకొని రోల్ చేసుకుంటే అంచులు విడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం అంచుల్ని తడి చేయాలండి. ఇప్పుడు ఇలా తడి చేసుకున్న తర్వాత ఈ చపాతీని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న పిండిని చివర అంచులో కూడా ఇలా లోపలికి పిండిని ప్రెస్ చేసుకోవాలండి. లోపల నుంచి మళ్ళీ ఆలు పేస్ట్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని మనము ఆవిరికి ఉడికించుకోవాలండి. మీరు ఎలాగైనా ఉడికించుకోవచ్చు. ఇడ్లీ కుక్కర్లో కానీ, లేదా ఇలా చిల్లులున్న గిన్నెలో కానీ, ఇలా ఎలాగైనా ఆవిరికి ఉడికించుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల దాకా ఆవిరికి ఉడికించుకోవాలండి. నేనైతే ఈ చిల్లులున్న గిన్నెని తీసుకొని ఇందులో ఉడికిస్తున్నానండి. మనం ఈ రోల్స్ ప్రిపేర్ చేసేటప్పుడే స్టవ్ మీద వాటర్ పెట్టేసుకుంటే ఈ రోల్ ప్రిపేర్ అయ్యేలోపు ఇలా వాటర్ హీట్ అవుతాయండి.
ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ రోల్స్ని ఆవిరికి 10 నుంచి 15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న వాటిని పక్కకు తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేనేమో డైమండ్ షేప్లో కట్ చేస్తాము అని డైమండ్ షేప్లో కట్ చేశానండి. అందుకే వీటికి గోధుమ పిండి డైమండ్స్ అని కూడా పేరు పెట్టాను. మీరైతే ఏ పేరు పెడతారో కామెంట్లో చెప్పండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే మీలాంటి మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుందండి. ఇలాగే మొత్తం రోల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ముక్కలన్నిటికీ మనం ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని అందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని వీటిని డిప్ చేయాలండి. ఈ రోల్స్ని ఇలా డిప్ చేసుకుంటే వేడిగా ఉంటే నువ్వులు బాగా అతుక్కుంటాయండి. నేనేమో ఆ షేపు ఈ షేపు అని కట్ చేసే లోపల కొద్దిగా చల్లారాయండి, అయినా కూడా అతుక్కున్నాయి. ఇలా రెడీ చేసుకున్న డైమండ్స్ని మనం సెమీ రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ప్రిపేర్ చేసుకున్న డైమండ్స్ అన్నిటిని అందులో ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకోవాలండి. ఇలా పేర్చుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక పక్క వేగిన తర్వాత మరొక పక్కకు టర్న్ చేసుకుంటూ 1కి 2 సార్లు టర్న్ చేసుకోవాలండి. ఒకసారికే కాదండి, ఇలా 1కి 2 సార్లు టర్న్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ గోధుమ పిండి డైమండ్ స్నాక్స్ని టీ టైమ్ స్నాక్స్ గాను లేదా టైంపాస్ స్నాక్స్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. వేడి వేడి మన డైమండ్ స్నాక్స్ రెడీ అయ్యాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి, నేను వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.